నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. నెంబర్ అదే ఒకసారి హాయ్ పెట్టండి నాకు. ఓకేనా? నాకు సరిపోయింది. మీటింగ్ చాలా ఉంటాయి. ఇంకా ఉన్నాయి, రేపు సాయంత్రం అప్లోడ్ చేస్తాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం పలుకుతూ రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల 50 సంవత్సరాల వసంతాల స్వర్ణోత్సవాలు డిసెంబర్ 22 అంటే రేపు మార్నింగ్ 9 గంటలకు ప్రారంభమయ్యే మీటింగ్కు మా పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరిని మేము అంటే 50 బ్యాచెస్ ఆఫ్ ఆర్ఎల్డి కాలేజ్. ఆర్ఎల్డి కాలేజీగా ప్రస్థానం ప్రారంభమై గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నర్సింగాపల్లిలో నిర్మితమయ్యే వరకు ఈ ప్రస్థానంలో అందరూ కూడా పూర్వ విద్యార్థులందరూ భాగస్వాములు అవుతున్నారు. ఈ రేపు మహాసంకల్పంతో ఈ స్వర్ణోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటిగా ఉదయం 9 గంటలకు కల్చరల్ ప్రోగ్రామ్స్తో ఈ స్వర్ణోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కళాశాల ప్రిన్సిపల్గా ప్రజెంట్ నేను కొనసాగుతున్నాను. నా పేరు రఘునందన్. సో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. కళాశాల స్వర్ణోత్సవాలు 50 సంవత్సరాలు. కళాశాల ప్రిన్సిపల్గా నేను రీసెంట్గా అపాయింట్ అయ్యాను. అయితే ఇది యాక్చువల్గా ఒక సంవత్సరం కింద దీన్ని మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉండే. ఈ ప్రోగ్రాము సార్ వాళ్ళు ఇందాక చెప్పారు అంతా మీకు విషయం అంతా కూడా. 50 సంవత్సరాల ప్రోగ్రామ్ 74లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటికీ ఇంకొక 10-15 రోజులు అయితే ఇది అయిపోతుంది. 50 years కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ప్రోగ్రామ్ చేయాలంటే కూడా దీనికి అంత విలువ ఉండదనే ఉద్దేశంతో అతి తక్కువ సమయంలో ఈ ప్రోగ్రామ్ చేయాలన్న సంకల్పం కళాశాలలో నేను మీటింగ్ పెట్టుకొని మా స్టాఫ్తో డిస్కషన్ చేయడం జరిగింది అక్టోబర్ 25 నాడు. అయితే ఆ రోజు సార్ మల్లిమని ప్రెసిడెంట్ అయినటువంటి మన ఆర్యభవన్ శ్రీనివాస్ రెడ్డి సార్ పిలిచాం, డిస్కషన్ చేసిన తర్వాత తక్కువ సమయం ఉంది అయినా కానీ ప్రయత్నం చేద్దామని సార్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకా రకరకాలటువంటి ఆలోచనలతో దీన్ని కొంచెం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. తక్కువ సమయంలో ఇంత హైలీగా చేస్తున్నందుకు కళాశాల ప్రిన్సిపాల్గా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ సంస్థ చాలా గుర్తింపు ఉన్నటువంటి సంస్థ. ఇది మనకు వనపర్తి జిల్లాలోనే ఒకప్పుడు ఉన్నత విద్యకు కేంద్ర బిందువు అయినటువంటి ఈ కళాశాల. ఈ కళాశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు సార్ చెప్పినట్టు చాలా హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కళాశాలలో ఉన్న విద్యార్థులు ఇంకా హై పొజిషన్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ద్వారా ఈ కాలేజీని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికి అల్లిమిని సభ్యులందరూ, సార్ వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు మీడియా తరఫున వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మారిన ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని అల్యూమిని కమిటీ మరి స్వర్ణోత్సవ కమిటీ కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. రేపు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం వనపర్తి డిగ్రీ కళాశాల అనేది చుట్టుపక్కల 2-3 తాలూకాల విద్యార్థులకు ఒక దేవాలయం లాంటిది. ఈ డిగ్రీ కళాశాలకు చాలా ప్రతిష్ట, ప్రాముఖ్యత ఉన్నది. అటు కొల్లాపూర్, ఇటు ఆత్మకూర్, మధ్యలో మన వనపర్తి, అరకొర, గద్వాల, అలంపూర్ ఈ 5 తాలూకాల విద్యార్థులు వనపర్తిలో డిగ్రీ కళాశాలను అభ్యసించినారు. అసలు వనపర్తి డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించుకోవడం అంటే అదొక గొప్ప ఆ రోజుల్లో ఉండేది. సీట్ల కోసం పెద్ద పెద్ద పైరవులు చేసేటటువంటి పరిస్థితి వనపర్తి డిగ్రీ కళాశాలలో. మరి ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ ఈ కళాశాలకు తీసుకురావాలనే ఉద్దేశంతోన ఈ స్వర్ణోత్సవాల పేరిట ఈ కళాశాలకు సమకూరవలసినటువంటి అన్ని వసతులను అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు పూర్వ విద్యార్థుల నుండి సమకూర్చాలనే ఉద్దేశమే ఈ స్వర్ణోత్సవ ఉత్సవం. 50 వసంతాల స్వర్ణోత్సవ కార్యక్రమానికి విచ్చేయించిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ, జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానం పలుకుతూ
మనకి ఇక్కడ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళందరికీ సవినయం కోరికేదంటే ఎవరి మనస్పర్ధ అలాంటి పెట్టుకోకండి, ఖచ్చితంగా రండి. మన కాలేజీని మరి రాబోయే రోజుల్లో మన తోచినంత సాయం చేద్దాం, ఇంకా డెవలప్ చేద్దాం.